ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్ అంటే క్రాస్ కటింగ్ మెజర్మెంట్ కాకుండా మనం కొలతలతో పాటు కూడా ఎలా తీసుకోవాలో చెప్తాను. ఓకేనా? మనం క్రాసా కాదా అని తెలుసుకోవాలనుకుంటే చూడండి, ఎక్కువ ఏం చేయనవసరం లేదు. స్ట్రేట్గా ఉంటే ఇలా సాగదు, క్రాస్ అయితే ఇలా సాగుతుంది. ఓకేనా? ఇది ఇప్పుడు మనం ఫస్ట్ అయితే హ్యాండ్స్ మనం ఇంకా బ్యాక్ భాగమైనా కట్ చేసుకోవచ్చు, బ్యాక్ పార్ట్ లేదా హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడైతే హ్యాండ్సే కట్ చేసుకుంటాను. చూడండి, ఇలా 2 మడతలు ఉన్న క్లాత్ 4 ఫోల్డింగ్ వేయండి. 4 ఫోల్డింగ్ వేసేసి మనకి ఇక్కడ ఎగస్ట్రా ఉంటుంది కదా, చూడండి ఇక్కడ కరెక్ట్గా లేదు, ఈ క్లాత్ కట్ చేయండి. క్లాత్ కట్ చేసి 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకోండి. ఎక్కడికైతే క్రాస్ ఉందో అక్కడికి క్లాత్ అనేది నీట్గా ఇలా కట్ చేసేసేయాలి. ఓకేనా? ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ హ్యాండ్స్ కాబట్టి చూడండి, స్ట్రైట్గా ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని మనకి స్ట్రైట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. 1/2 ఇంచ్ పైనకి ఖర్చుకు అనేది 1/2 ఇంచ్ మార్కింగ్ వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ నుండి హ్యాండ్స్ ఎంత వస్తుందో, ఇప్పుడు సేమ్ హ్యాండ్ కదా మనకి, ఇలా ఇది ఇప్పుడు సేమ్ వచ్చింది అంటే సేమ్ ఏం కన్నా రాదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎగస్ట్రా కావాలి క్లాత్ కాబట్టి. చూడండి, నార్మల్గా ఇక్కడికి ఉంది, అక్కడికి ఎన్ని ఇంచులు వచ్చిందో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాం. అలాంటప్పుడు మనం ఇక్కడ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఎంత తీసుకోవాలి అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది ఇక్కడ ఎంత ఉంది, 6.5 ఉంది అనుకోండి. 6, 2.5 అంటే మనకి 3 ఇంచుల కాడికి లేదా 3.5 కాడికి తీసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఇక్కడికి ఈ డౌన్ అనేది కరెక్ట్గా ఉంది అనుకోండి, పైకి చేతులు కిందికి అన్నా ఏం పని చేసుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు, ఫ్రీగా ఉంటుంది. ఓకేనా? ఈ షోల్డర్ కాడ 2 ఇంచ్ కాడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని, ఈ 2 ఇంచ్ మార్క్ కాడ నుంచి ఈ 3 ఇంచ్ 3.5 పెట్టుకున్నాం కదా, ఈ 3.5 కాడికి ఒక మార్కింగ్ కొట్టేసేయండి. కొట్టేసి ఇక్కడ షోల్డర్ పైన 1 ఇంచ్ కాడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. 1 ఇంచ్ కాడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ నుంచి ఇలా డౌన్గా ఇక్కడికి తీసేసుకోండి. చూడండి, ఈ 1 ఇంచ్ కాడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఇక్కడికి ఇలా డౌన్ తీసేసుకోండి. ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం. నేను స్ట్రైట్గా కట్ చేసుకుంటా, మీకు ఇప్పుడే కట్ చేసి చూపిస్తాను, మళ్ళీ ఇచ్చించుకోను. కాకపోతే స్ట్రైట్గా కట్ చేసుకొని నేను ఆ క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా కరెక్ట్గా నేను మళ్ళీ నాకు ఒకవేళ సైడ్లకి పనికి వచ్చేటట్టు నేను పెట్టుకుంటాను. ఇప్పుడు మనకి హాఫ్ భాగం 8.5 వచ్చింది అనుకోండి. ఈ 1 ఇంచ్ కాడ నుంచి ఓన్లీ ఖర్చుకు ఎక్కడికైతే మనం ఖర్చుకి ఇడుస్తామో అక్కడ వరకు మీకు నార్మల్గా ఇలా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ భాగం మాత్రమే, ఇక్కడ వరకు మాత్రమే ఇది కట్ చేసుకోవాలి. నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటా, మీకు ఆల్రెడీ తెలుసు నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటానని, కుట్టేటప్పుడు వీడియోలో ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనం మెజర్మెంట్ ప్రకారం తీసుకోవచ్చు, అలాగే కొలతల ప్రకారం కూడా తీసుకోవచ్చు, అందులో ఏం లేదు. చూడండి, ఇలా కొలిసి అయినా మనం తీసుకోవచ్చు. కొలిసి ఇప్పుడు తీసుకునేటప్పుడు చూడండి, లేదంటే టేపుతో అయినా నీట్గా చూసుకొని అయినా తీసుకోవచ్చు. మనకి ఇది కరెక్ట్గా చూడాలి. ఇదిగోండి, ఇట్లా ఉంటుంది కదా, ఇది నీట్గా ఇలా పర్ఫెక్ట్గా పట్టుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ అటు ఇటు అయిపోతుంది, ఎందుకంటే కొంచెం క్రాస్ పట్టి ఇది ప్లేట్ అనేది క్రాస్ వేసినా క్రాస్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడికి ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి. చూడండి, 14.5 వచ్చింది. ఇప్పుడు మనకి ఇది క్రాస్ చూపిస్తుంది కాబట్టి ఇలా కొలుసుకోండి, అంతే ఉందా ఎగస్ట్రా ఏముందని. 14 ఉంది ఇక్కడ, అక్కడ 14.5 వస్తుంది. అంటే మనకి 1/2 ఇంచ్ వరకు మనం ఎగస్ట్రా పెట్టుకోవాలి. చూడండి, నేను 15 ఇంచులు పెట్టుకుంటున్నా. 15 ఇంచుల కాడ నేను 5.5 అంటే 5.5 షోల్డర్కి పెట్టుకుంటున్నా. సేమ్ ఇలా కూడా మనము ఆమ్ డౌన్ కూడా 5.5 పెట్టుకుంటున్నా. చూడండి, ఆమ్ డౌన్ కూడా నేను 5.5 కాడికి మార్కింగ్ తీసుకున్నాను. ఇంకా ఇలా ఏంటంటే మనకి నడుముకు కొలత తీసుకుంటే 12 వచ్చింది. 12 అనుకుంటే మనకి ఇంచు ప్లేట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం 13 ఇంచులు పెట్టుకోవాలి. 13 ఇంచుల కాడికి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. 13.5 కాడికి మార్కింగ్ వేసుకున్నాక ఇక్కడ 1 ఇంచు ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇంకా గల్లు వచ్చేసి 2.5కి తక్కువ, అంటే ఇప్పుడు మనకు 2.5 తీసుకుంటే 5 ఇంచులు వస్తుంది, కాకుండా 2 గీతల కాడికి తీసుకుంటున్నా. 2 గీతల కాడికి తీసుకొని మనకి చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే 1/2 ఇంచు కిందికి వదిలేసి తీసుకోండి. 1/2 ఇంచు కిందికి, 1/2 ఇంచు పైకి. ఇక్కడ ఇది తూర్పై పోయింది కాబట్టి ఆ తూర్పై కాడికే తీసుకోండి. చూడండి, ఇక్కడ కిందికి 1/2 ఇంచు వదిలేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడికి మార్కింగ్ వేసుకున్నప్పుడు అంటే పైనకి ఖర్చుకు 1/2 ఇంచు, కింది ఖర్చుకు 1/2 ఇంచు వదిలేసి నేనైతే మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలాగా. ఇప్పుడు మనకి రౌండ్ కాబట్టి ఇలా గీసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ప్లేట్ అనేది 3.5 ఇంచుల లేదా 3 పెట్టుకోండి. ఈ షోల్డర్ మధ్యలోనే రావాలి, లేకపోతే క్రాస్ వస్తుంది. అప్పుడు ఏంటంటే మీరు ఇంకా ఇక్కడ సైడ్ల ఖర్చుకి అంతే ఉంటుందా, 8.5 వస్తుందా, ఎక్కువ రాదనే దానికి చూడండి ఒకసారి. ఇదిగో ఇక్కడ నుండి ఈ ఖర్చు నీట్గా ఇలా కొలిస్తే చూడండి 8.5 వచ్చింది. ఈ 8.5 కాడికి నీట్గా ఇలా కొలుసుకొని ఇక్కడ 8.5 కాడికి మార్కింగ్ వేసుకోండి. మనకి ఖర్చుకు ఓంగా మనకి ఎగస్ట్రా ఇంత మనకి కనబడుతుంది, కానీ మనకి తక్కువనే కనబడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం. షోల్డరు అంటే గల్ల వైపు తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోండి, కానీ షోల్డర్ చాలా మంది ఏంటంటే భుజాల సైడ్ తగ్గించుకోవాలనుకుంటారు. భుజాల సైడ్ తగ్గించుకుంటే ఇప్పుడు 5.5 ఉన్న షోల్డర్ 5కి వచ్చేస్తుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఆమ్ డౌన్ సైజు కాడ సన్నగా వచ్చేసి పట్టేసినట్టు అయిపోతుంది అనమాట. ఇప్పుడు కూడా అలా మాత్రం చేయకండి. గల్ల వచ్చేసి రౌండ్ కాబట్టి ఇలా రౌండ్ కట్ చేసేసుకోండి. చూడండి, ఇలా ఇది డబ్బలా ఉంటుంది కానీ రౌండే. ఇప్పుడు చూడండి,
నేను ఇట్లా క్రాస్లో వేసుకున్నా. మీకు సాదా కావాలంటే సాదా వేసుకోండి, క్రాస్ కావాలంటే క్రాస్ వేసుకోండి. ఇప్పుడు చూడండి నార్మల్గా ఇక్కడికి 2 ఇంచుల కాడికి ఒక మార్కింగ్ పెట్టుకోమంటాం. ఇటువైపు 2 ఇంచుల కాడ కూడా ఒక మార్కింగ్ పెట్టుకొని మొత్తం చూడండి ఇలాగ మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసేసుకొని నీట్గా ఇప్పుడు ఈ 2 ఇంచుల కాడికి ఇలా మడవండి. చూడండి ఈ 2 ఇంచుల కాడ కరెక్ట్గా చూసుకొని ఇలా మడుచుకోండి. మడుచుకున్న తర్వాత మనకి మార్కింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచుల నర, ఇక్కడ 3 ఇంచుల నర మనకి గల్లు వచ్చేసి వాళ్ళది ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. నేను నార్మల్గా గీసి చూపిస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు చూడండి గల్లకి పైనకి మార్కింగ్ వేసిన, ఇది తీసేస్తా, మళ్ళీ వివరంగా చూపిస్తాను మీకు. ఇప్పుడు మనకి చూడండి ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ ఉంది మనకి 2.5 కాడ, ఒకసారి మీకు వివరంగా చెప్తాను. ఈ గల్ల వచ్చేసి వాళ్ళు ఏం చెప్పారంటే నాకు గల్ల రౌండ్గా రావాలి, అంటే ఇక్కడ లోతు రావాలి అని చెప్పారు. చూడండి మనకి గల్ల ఇక్కడ నుండి ఈ లోతు మనకి ఇప్పుడు ఉక్సుల పట్టి ఇక్కడికి వచ్చింది. ఆ ఇంచు ఎగస్ట్ ఉంచుకొని మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి ఒక మార్కింగ్ చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చింది. మనకి ఉక్సు పట్టి లోపలికి పోవాలంటే ఒక మార్కింగ్ రావాలి, ఇలాగ వెడల్పులా కావాలన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇది మార్కింగ్ కొట్టుకున్నాం కదా, ఈ పై నుంచి మనకి ఇది ఎంత వచ్చిందో కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఇదిగోండి ఇలా పట్టుకుంటే చూడండి ఇక్కడికి వచ్చింది మార్కింగ్. ఇప్పుడు మనకి ఇది 2 కాడికి ఇక్కడికి ఉంది, 2 కాడికి ఉంది కదా. మనకి ఒకసారి నీట్గా ఇలా మార్కింగ్ అనేది వేసేసుకుంటాం. ఇక్కడికి మార్కింగ్ వేసేసుకొని చూడండి ఇలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇటువైపు 1.5 ఇంచు రావాలి. చూడండి ఇటువైపు 1.5 ఇంచు, ఇటువైపు 1 ఇంచు, 1 ఇంచు అంటే ఇటు 1 ఇంచు, ఇటు 1.5 ఇంచు. ఇప్పుడు మనకి మధ్యలోకి చూడండి మధ్యలోనే ఇప్పుడు ఇక్కడ నుండి మనం 3 ఇంచుల నర పెట్టుకున్నాం కదా. ఇక్కడ చూడండి ఇక్కడికి వస్తుంది 3 ఇంచుల నరకి. ఇలాగా ఈ మార్కింగ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా మనకి ఈ డౌన్ రావాలన్నమాట ఇలాగా. ఇప్పుడు గల్ల అనేది వాళ్ళు ఇలా రౌండ్గా తెమ్మన్నారు కాబట్టి నేను వెనకాల గల్ల కూడా రౌండ్గా తెచ్చాను చూసారా. అది ఇక్కడికి మనకి కట్ చేసేసుకుందాం. నేను నార్మల్గా ఇలా చూపిస్తాను మీకు, ఎప్పటికీ డైరెక్ట్ ఇటు 3.5 చూపిస్తా, ఇటు 2.5 చూపించి నేను మార్కింగ్ ఇలా వేసేస్తా. దీనికి దానికి డిఫరెంట్ ఏం లేదు, ఇది కొలతల ప్రకారం, అది నేను డైరెక్ట్ కొలతలు అనమాట, ఓకేనా. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం. చూడండి ఇలాగ. ఇప్పుడు ఈ 2 అనేది ఇట్లా నీట్గా పెట్టుకోవాలి. చూడండి 2 నీట్గా పెట్టుకొని మనకి ఈ భాగం అనేది కొంచెం కరెక్ట్గా కట్ చేసేసుకోవాలంటే మనకి ఆర్మ్ డౌన్ కాడ ఇట్లా బుగ్గలాగా రాకుండా ఉండడానికి ఈ భాగం కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి ఇది ఎగస్ట్ ఉంది కదా, ఈ ఎగస్ట్ క్లాత్ అనేది మనం ఇక్కడ ఇది పట్టేసరికి ఇలా సేమ్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం ఈ ప్లేట్ వేసుకున్నప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, ఓకేనా. ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసేసుకుందాం. క్రాస్ పట్టికి మనకి క్లాత్ మిగలలేదు కాబట్టి నేను మామూలుగా మీకు ఇలా గీసి చూపిస్తాను. చూడండి ఇటువైపు వచ్చేసి 3 ఇంచులు, ఇటువైపు ఇప్పుడు నార్మల్గా మీకు అంజాద ప్రకారం ఇలా గీసి చూపిస్తున్నాను. ఇలా తీసుకొని కట్ చేసుకోండి. 3 ఇంచుల నర ఒక దిక్కు, 2 ఇంచుల నర ఒక దిక్కు, లేదంటే 3 ఇంచులైనా తీసుకోండి. ఇలాగా కరెక్ట్గా ఇలా పెట్టుకోవడానికి మనకి సరిపోతుంది, ఓకేనా. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.